ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమును బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మేము బాగున్నాం. మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మీరు కూడా ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా ముందుకు వెళుతున్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒకవేళ కొంతమందికి ప్రార్థన చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే వర్షాల వల్ల కొన్ని ఇండ్లు మునిగిపోయినాయి, నిలబడటానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి వారు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు చేయగలిగినటువంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు కనుక మనం అటు వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఒక్కొక్క మనిషి యొక్క గాథ వింటున్నప్పుడు ఎంతో కడుపు కోతగా అనిపిస్తూ ఉంది. మొన్నటి దినాన ప్రియమైన మిత్రులారా, దైవజనుడు తన బిడ్డ దాహము అవుతుందని అడిగినప్పుడు 15 ఏళ్ల కుమారుడు సరే అని పిల్లోడు దాహమును చూడలేక కిందకి దిగి ఫస్ట్ ఫ్లోర్ దిగి కిందకు వస్తే ఆ నీళ్ల ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల అక్కడే మునిగిపోయాడు. ప్రియమైన మిత్రులారా, మరి ఆ నీళ్లు ప్రవాహం తగ్గినాక చూస్తే ఆయన చనిపోయి ఉన్నారు, సావుకుడు. మరి వారి కుటుంబం కొరకు, వారి యొక్క పిల్లోడి కొరకు, అమ్మగారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనప్పటికీ దైవజనుడే కనుక మరి వారు దుఃఖంలో ఉన్నారు. చూడండి, అలాగా ఒక వ్యక్తి గురించే మనం చెప్తున్నాం. ఇంకా చాలామంది అలా వెళ్ళి అలా కలిసిపోయి నీళ్ళల్లో చనిపోయిన వారు ఉన్నారు. కొన్ని శవాలు తేలుతూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అవి తీయడానికి ప్రభుత్వం వారు సహకరించాలని ఎంతోమంది భయభ్రాంతుల్లో బ్రతుకుతున్నారు. నిద్రలేని రాత్రులు చూస్తున్నారు, తిండి లేని రాత్రులు చూస్తున్నారు. ఎంత వైభోగాన్ని వారు చేశారో మరి అంతగా వారు ఎంతగానో బాధపడుతున్నారు సిటీలో ఉన్నటువంటి ప్రజలు. కనుక ఈ ప్రజలు పడుతున్న బాధలను దేవుడు త్వరగా విడిపించాలని ప్రార్థన చేయండి. మేము కూడా ప్రార్థిస్తున్నాం. పాల ప్యాకెట్లు దొరక్క, వాటర్ బాటిల్ దొరక్క, అలాగే ఆహార పదార్థాలు దొరక్క చాలామంది విక్కట్లు పడుతూ ఉన్నారు. వృద్ధులైతే మరీ ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ బాధ ఎంత అంత కాదు. కనుక మీ వంతులో మీరు సహాయం చేయండి, ప్రార్థన చేయండి. సహాయం చేసే వారికి మీరు హెల్ప్ చేయండి. అర్థమవుతుందా? మరి తెలంగాణలో కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి. కనుక ఇది ప్రకృతి యొక్క విపత్తును మనం జాగ్రత్తగా గమనించి దేవునికి భయపడుతూ ఉండాలి. మంచిది. ఎందుకు ఇలా పరిస్థితులు వస్తూ ఉన్నాయంటే మానవుడు దేవుని మాట వినకపోవటం వల్లే. మానవుడు దేవుని మాట విన్నటువంటి ఆ నినివే పట్టణం కాపాడబడింది. దేవుని మాట వినని సొదొమ గొమొర్రా అగ్ని చేత కాల్చబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఇప్పుడు చెప్తుంటే ఒకవేళ మీకు బాధగా అనిపించవచ్చు. దైవజనుడు ఏంటి ఇప్పుడు చెప్తున్నాడని. అవును, మాట వినకపోతే నేనైనా నువ్వైనా ఒకటే, ఎవరైనా ఒకటే. కనుక జాగ్రత్త పడండి. చూడండి, కీర్తనకారుడు అంటాడు 95వ అధ్యాయం 1వ వచనం, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. ఏమంటున్నాడు ఈయనంటే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము. ఎందుకు ఉత్సాహధ్వని చేయాలి? అసలు ఆయన గురించి ఎందుకు ఉత్సాహధ్వని చేయాలి? ఎందుకు రమ్మంటున్నాడు అని ఆలోచన చేస్తే నిజమే. ఎందుకు ఉత్సాహధ్వని చేయాలని అంటే, ఎందుకు అని ఆలోచన చేస్తే ప్రియమైన మిత్రులారా, దేవుడు ఆ యొక్క ఐగుప్తులో నుంచి, శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, ఆ పరిస్థితుల నుంచి దేవుడు విడిపించి తీసుకొచ్చాడు. అందుకే రండి యెహోవాను గూర్చి. ఎవరిని గూర్చి? విడిపించిన ఆయన గూర్చి, రక్షించిన ఆయన గూర్చి. అర్థమైందా? మన పాపములను ఒప్పింపచేసిన ఆయన గూర్చి, మనకు రక్షణ ఇచ్చిన ఆయన గూర్చి ఏం చేయాలంట? ఉత్సాహధ్వని చేయుదుము. ఉత్సాహధ్వని చేయుదుము. ఈరోజు మనుష్యుడు దేవుని యొక్క నామాన్ని ఘనపరచకుండా
మనుషులు కనపరుచుకుంటూ ఉన్నారు. ఎక్కువగా ఏ మందిరంలో చూసినా చూడండి, దేవునికి చెందవలసిన మహిమను మనుషులు సంపాదించుకుంటూ ఉన్నారు. మా దైవజనుడు మంచిదే, దైవజనుడు కాదంటలేదు. కానీ దేవుని కంటే ఎక్కువ నువ్వు సావుకుని ఎత్తుతున్నావేమో గమనించు. అందుకనే అపోస్తలుని పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, వారందరూ వారి కాళ్ళ మీద పడి దేవుళ్ళు అని చెప్పి వారు మాట్లాడుతున్నప్పుడు, స్వస్థపరుచుతున్నప్పుడు, విడుదలిచ్చినప్పుడు వాళ్ళు ఒకే మాట అంటారు, అయ్యా ఇది యేసు నామములోనే జరిగింది, మా వల్ల కాదు, మీ వంటి వారే. ఈరోజు ఏ దైవజనుడు చెప్పగలుగుతున్నారు? మీ వంటి వారేనయ్యా, దేవుడు చేస్తాడయ్యా అంటే దేవునికి మహిమ చెల్లిద్ది. కానీ మేము అనే మాటలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. దయచేసి గమనించింది, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. ఆయన అరణ్యముల ఆహారం పెట్టాడు, నీళ్ళు ఇచ్చాడు, ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. అందుకని ఆయన గురించి మనం ఏం చేయాలంటే ఉత్సాహధ్వని చేయాలి. నాయకులు వస్తానో ఇంకెవరు వస్తానో ఉత్సాహధ్వని చేస్తాం? లేదు. దేవుడు మన పట్ల చేస్తున్న కార్యాన్ని బట్టి దేవునికి ఉత్సాహధ్వని చేయాలి. కళ్ళు మూసుకుందాం. ప్రతి ఉదయము ఎవరికి వచ్చి నువ్వు ఉత్సాహధ్వని చేస్తున్నావు ఆలోచించి దేవుని గురించి ఉత్సాహధ్వని చేయి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఉదయం కూడా మమ్మల్ని సజీవులుగా లేవనెత్తి ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చావు. అందును బట్టి మేము ఉత్సాహధ్వని చేయుటకు సహాయం చేయండి. ఇశ్రాయేలులు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఉత్సాహధ్వని చేయడం రండి అన్నాడు. మేము మా పరిస్థితుల నుంచి కాపాడిన విధానం బట్టి మిమ్మల్ని ఉత్సాహధ్వని చేయించుండగా నీ కృప, నీ మహిమ మా మీద దిగి వచ్చినట్లుగా సహాయం చేయండి. ఈ లైవ్లో ఈ వాక్యమును ప్రభువా, అయా ఇదిగోనైనా వింటున్న బిడ్డలని అయా నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయండి. ప్రమాదములు కీడును తప్పించండి, క్షేమమును దయచేయండి. ఆహారము లేని వారికి, ఆరోగ్యం లేని వారికి, నెమ్మది లేని వారికి, సమాధానం లేని వారికి సమృద్ధి దయచేయండి. కృప చూపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.